అందశ్రీతో ఉద్యమం కలిపిన అనుబంధం మంజీరా రచయితల సంఘం 15 ఏళ్ల సభల్లో ఆయన మొట్టమొదట వచ్చి పాట పాడాడు సిద్దిపేటలో. బహుశా ఎప్పుడు సార్ అది 2001లో 2001లో ఆయనను నేను వేదిక మీద మొదటిసారి చూడడం. అంతకుముందు ఆయన గురించి వింటున్నాను. అప్పుడు ఆయన ఒక రసమై బాలకిషన్ ఒక పాటల క్యాసెట్ తీసుకొచ్చాడు. దాంట్లో సిద్దిపేటకు వెళ్ళే దారి హైదరాబాద్ నుంచి అల్లి బిల్లి అంగూర తోట నేను అడుకుంటా పోయే పల్లె బాట గా బాటెంట వాడుకుంటూ పల్లె పాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట అని ఒక పాట. దాంతో మొదట అందశ్రీ తెలుసు. ఆ తర్వాత ఇక్కడ మరసం సభల్లో 2001లో చూడు తెలంగాణ చుక్క నీళ్ళు లేనిదాన నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ, ఇది మొట్టమొదటి తెలంగాణ ఉద్యమ గీతం ఆయన నోటి వెంట విన్నాను నేను. ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ రచయితల వేదిక సిద్దిపేటలో పెట్టిన సభలో ఆయన జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, అంతకుముందు మేము పతాకావిష్కరణ చేస్తే సిద్ధారెడ్డి గారు రాసిన నాగేటి చాలల పాట పాడేది. లేదు నేను ఒక పాట రాస్తాను ఈ సభ ప్రారంభంలో పాడడానికి, అది ఒక రాష్ట్ర గీతంలాగా ఉండాలి, మాతృగీతంలాగా ఉండాలని ఈ పాట రాసినాడు ఆయన. అది చాలా పాపులర్ అయింది. తనలో ఏంటంటే ఒక జానపదమైన బాణీలే కాదు, కొంచెం లలిత సంగీత ఛాయలు ఉన్నటువంటి బాణీలు కూడా అద్భుతంగా కట్టగల నేర్పు ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కువగా ఈ అచల యోగులు వీటి నుంచి ప్రభావితుడయ్యాడు. ఆయనలో కొంచెం ఆధ్యాత్మిక తాత్విక చింతన, ఆయన మధ్యమాంసాలు ముట్టేవాడు కాదు. అటువంటి ఒక నిష్ట పెట్టుకున్నాడు ఆయన మొదటి నుంచి కూడా. ఆ తర్వాత ఆయనలోని ఆధ్యాత్మిక చింతనకి ప్రతీకనే కొమ్మ చెక్కితే బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా ఆదికే ఇది పాదురా కాదంటే ఏదీ లేదురా, ఆ పాట రాశాడు. ప్రపంచీకరణ తర్వాత మానవ సంబంధాలు విచ్ఛిన్నమైపోతున్నాయని నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతాడమ్మా అని మాయమైపోతున్నాడమ్మా అనే పాట రాసినాడు. ఇక ఒక తెలంగాణ ఉద్యమము చాలా ఒక ఉచ్చ స్థితికి వచ్చినప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఆ విద్యార్థులంతా ఎగిసి పడుతున్నప్పుడు రాసింది జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన. ఇట్లా ప్రతి దశలో ఒక పాటతో కోటెత్తాడు అందశ్రీ. ఆయన కాంట్రిబ్యూషన్ చాలా గొప్పది తెలంగాణ ఉద్యమానికి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ పాటలన్నీ ఆయన నిప్పుల వాగనే పేరుతో సంకలనం కూడా చేసినాడు. పలుకులమ్మ పేరుతో ఒక శతకము, నది మీద ఒక కావ్యము, ఇవన్నీ చాలా నిజానికి ఆయన పాటలని కూడా ప్రభుత్వం ముఖ్యంగా సాహిత్య అకాడమీ నుంచి ఒక పుస్తకంగా వేస్తే బాగుంటుంది. ఆయన విగ్రహం ఏదైనా ఒక ప్రధానమైన కూడలిలో పెట్టాలి. ఆయన పేరుతో ఒక జానపద సాహిత్య అకాడమీని నెలకొల్పి తెలంగాణ జానపదాల మీద పరిశోధనల్ని తర్వాత విశ్లేషణల్ని చేసే ఒక బృహత్ కార్యాన్ని ప్రభుత్వం స్వీకరిస్తే బాగుంటుంది.